కంచగచ్చబౌలి కేసును సుప్రీంకోర్టు మే 15కు వాయిదా వేసింది. అప్పటి వరకు స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపింది. హైదరాబాద్లోని కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహాలో చెట్లు పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని, దాని ప్రకారం ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ చెప్పారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్టు తెలితే సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమన్నారు. ₹10,000 కోట్లకు మార్టిగేజ్ చేశారని సిఈసి నివేదికలో చెప్పిందని అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆ భూములను మార్టిగేజ్ చేశారా, అమ్ముకున్నారా అనేది తమకు అనవసరమని జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా లేదా అనేది మాత్రమే ముఖ్యమని చెప్పారు. 2004 నుంచి ఈ భూముల వ్యవహారం కోర్టులో ఉన్న పరిస్థితి, ఆ తర్వాత చుట్టుపక్కల జరిగిన అభివృద్ధి తదితర వివరాలను అభిషేక్ మను సింఘ్వి వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది. కంచగచ్చబౌలి కేసును సుప్రీంకోర్టు మే 15కు వాయిదా వేసింది. అప్పటి వరకు స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, కంచగచ్చబౌలి కేసును సుప్రీంకోర్టు మే 15కు వాయిదా వేసింది, పూర్తి సమాచారం ఏంటి? విజయ్, కంచగచ్చబౌలి 400 ఎకరాల భూమికి సంబంధించి సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకు ఆదేశించింది. విచారణ ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే ప్రభుత్వం తరపు అలాగే ప్రతిపక్షాల వాదనలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇచ్చినటువంటి అన్నింటినీ కూడా స్టేటస్ కోకి సంబంధించి ఈ నెల 15వ తారీఖు మళ్లీ విచారణకు వచ్చే విధంగా ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి చేయబోతున్నటువంటి పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైందో సుప్రీంకోర్టులో జరిగిన వాదన వల్ల ప్రపంచానికి తేటతెల్లమైందనేసి ఈ సందర్భంగా తెలుస్తోందనేసి చెప్తోంది. ప్రస్తుతం అయితే ఈ సందర్భంగా కంచగచ్చబౌలికి సంబంధించి చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. చెట్లను నరికివేతకు సమర్థించుకోవచ్చన్న రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఒక సూచన కూడా ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. చెట్ల పునరుద్ధరణ ఏదైతే 3 రోజుల్లో విద్యార్థులు ఎవరూ లేని సమయంలో ఏదైతే ఉగాది అలాగే రంజాన్ సెలవు దినాన్ని చూసుకొని అదునుగా చూసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆ 3 రోజుల్లో చెట్ల నరికివేతకు బుల్డోజర్లని ప్రొక్లైనర్లని పంపడము ఇవన్నీ కూడా విధ్వంసకర చర్యగానే సుప్రీంకోర్టు పేర్కొంది. చెట్ల పునరుద్ధరణ ఖచ్చితంగా ఈ 100 ఎకరాలు 3 రోజుల్లో నేలమట్టం చేసినటువంటి నరికివేసినటువంటి చెట్లు వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా పునరుద్ధరించాలి అన్న కోణంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేది లేదని జస్టిస్ గవాయ్ ధర్మాసనం అయితే పేర్కొన్నట్టుగా కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 100 ఎకరాలు ఎలా పునరుద్ధరించాలో చెప్పాలని నిలదీసింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడమని కూడా ఇందు మూలంగా ప్రభుత్వానికి హెచ్చరించింది. ప్రతివాదిగా ఈ కేసు ఏదైతే మొత్తం చెట్ల నరికివేత కంచగచ్చబౌలి 400 ఎకరాల భూమికి సంబంధించి ప్రతివాదిగా
సిఎస్ ను చేర్చింది. సిఎస్ తో పాటు అదనపు అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇందులో మెన్షన్ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే తీర్పిచ్చినట్టుగా అయితే తెలుస్తుంది, ఆదేశాలు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ నెల 15 వరకు కూడా స్టేటస్ కో విధించింది. 15 తర్వాత మరోసారి విచారణకు వచ్చే విధంగా అయితే, ఏదైతే మే 15 తర్వాత విచారణకు వచ్చే విధంగా అయితే ఆదేశాలను అయితే, స్పష్టమైన ఆదేశాలను అయితే జారీ చేసింది. విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా.